దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం. మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మాథ్యూ చాప్టర్ 23 వర్సెస్ 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏ విధముగా తన సత్యవాక్కులను మనకు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఏది ప్రధానమైనదో దాన్ని మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రధానమైన వాటిని మనం అనుసరించినట్లయితే మన విశ్వాస ఆత్మీయ జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుంది. ధర్మశాస్త్రంలో ప్రధానమైన వాటిని మనము వదిలేస్తున్నాం. దేవుడు తన చిత్తమును బట్టి ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో బైబిల్ గ్రంథంలో ఆ ప్రధానమైన వాటిని మనము అనుసరించకుండా వాటిని మనం వదిలిపెట్టేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ధర్మశాస్త్రం అంతటినీ కూడా యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చాక 2 మాటలు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే దైవమును ప్రేమించుట, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో దేవుని కోసం మనం ఏమైనా చేయగలుగుతాం. అలాగే ఈ లోకంలో సాటి మనుషుల పట్ల మనము ప్రేమ కలిగి జీవించేటువంటి వారము, నడుచుకునేటువంటి వారము అవుతాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీకా గ్రంథములో ఒక భక్తుడు ఎంతగానో పరితపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అతనితో అంటున్నాడు, అతనితో కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. అతనికి న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇతడు ఎంతగానో పరితపిస్తున్నాడు. దేవునికి నేనేమి ఇవ్వాలి, దైవమును నేను ఎలా మన్నన చేసుకోవాలని ఎంతగానో పరితపిస్తున్నప్పుడు దేవుడు ఈ సత్యములను అతనికి తెలియజేస్తున్నాడు. మనుషుడా, నువ్వేమీ చేయని అవసరం లేదు. ప్రాముఖ్యమైన ఇలాంటి మాటలు నువ్వు గైకొన్నట్లయితే నాకు నువ్వు ప్రియమైన వ్యక్తి అవుతావు, ప్రియమైన భక్తిపరుడు కాగలుగుతావు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాక క్రొత్త నిబంధనలో ఆయన గురించి కొన్ని ప్రధాన వాక్కులు చెప్పబడ్డాయి. దేవుడు ఏదైతే తన ప్రియుని గురించి ప్రాముఖ్యమైన మాటలు చెప్పినాడో వాటిని మన జీవితంలో అన్వయించుకుని తప్పనిసరిగా మనం అనుసరించేటువంటి వారం కావాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు గురించి మనం గమనిస్తే యేసుక్రీస్తు మాట మనం వినాలని. ఎన్ని విషయాల్లో వినాలి యేసుక్రీస్తు మాట అంటే అన్ని విషయాల్లో కూడా మనం వినేవారము కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తునందు విశ్వసించడం మనం చెయ్యాలి. నెంబర్ 3, ఆయన బోధయందు మనము నిలిచి ఉన్నటువంటి వారము కావాలి. నెంబర్ 4, ఆయనను వెంబడించేటువంటి వారము మనం కావాలి. ఎప్పుడైతే దేవుని ప్రజలు వీటిని అనుసరించి జీవిస్తారో, వాటి ప్రకారం నడుచుకుంటారో, ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ కూడా క్రైస్తవ జీవితము ఎంతో ధన్యకరమవుతుంది, దైవమునకు ఎంతో ప్రేమ అవుతుంది. కాబట్టి దేవుడు ఏదైతే తన గ్రంథములో ప్రధానమైన వాటిని మనకు తెలియజేస్తున్నాడో మరి మనము తప్పనిసరిగా మనం వాటిని పాటించేటువంటి వారము మనం కావాలి. ఆ కాలమందు ధర్మశాస్త్రోపదేశకులు దైవ గ్రంథాన్ని ఎంతగానో ధ్యానిస్తూ ఉండేవాళ్ళు, ఎంతగానో ప్రజలకు వివరిస్తూ ఉండేవారు. కానీ దేవుడు కోరుకున్న రీతిగా, దేవుడు నియమించిన రీతిగా వారు వాటిని చేయకుండా జీవిస్తూ ఉండేవారు. అందుకనే యేసు ప్రభు అంటున్నారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఏదైతే ప్రాముఖ్యమని మనకు తెలియజేస్తున్నాడో ఆ ప్రధానమైన విషయాలను, ప్రధానమైన వాటిని తప్పకుండా మన జీవితంలో అన్వయించుకుని అనుసరించినట్లయితే, వాటి ప్రకారం చేసినట్లయితే మనము ధన్యులమవుతాము. దైవానికి ప్రియమైనటువంటి ప్రజలు మనము కాగలుగుతాం.
ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన రీతిగా మనం చేస్తామో దేవుని కోసం మనం ఏమైనా చేసేటువంటి వారం కాగలుగుతాం. దేవుని యొక్క వాక్కులను, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎల్లప్పుడూ కూడా పాటించేటువంటి వారము, దైవానికి ప్రియమైన ప్రజలుగా మనం జీవించేటువంటి వారము అవుతాం. కాబట్టి వాటిని మానొద్దు, వీటిని కూడా మీరు చెయ్యండి. దేవునికి ఇచ్చేది ఇవ్వాలి. అలాగే దేవుడు నియమించినది ఏదైతే ప్రధానంగా దేవుడు నియమించాడో వాటిని మన జీవితంలో అన్వయించుకుని తప్పకుండా మనం అందరం కూడా వాటిని మనం పాటించినట్లయితే ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ కూడా మనం ధన్యులమవుతాము, దైవానికి ప్రియమైన ప్రజలు మనము కాగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభువా, మీకు వందనాలు. ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు. ఏది ప్రాముఖ్యమో లేక మరియు ఏది ప్రధానమైనదో మీరు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ధర్మశాస్త్రం అంతటినీ 2 మాటల్లో చెప్పినారు. దైవమును ప్రేమించుట, మానవులను ప్రేమించుట. ఆయన కాబట్టి మీ ప్రజలు ఏమైతే అయా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా లోకానికి అయా మీరు వివరించినారో, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా తెలియచెప్పినారో వాటన్నిటినీ కూడా ప్రాముఖ్యంగా విన్నట్లయితే, ప్రధానముగా మీరు ఏదైతే నియమించినారో వాటిని అనుసరించి జీవించినట్లయితే మీ ప్రజలు ఎంతో ధన్యులు కాగలుగుతారు కదా. కాబట్టి విన్న మాటలు ప్రియ ప్రజలు గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా చేయి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించు. యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం. దేవునికి స్తోత్రం.